హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక హర్రర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే భూత్ పోరి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే సూర్య అనే ఒక చిన్న అబ్బాయికి రాత్రి నిద్రలో లేచి నడిచే అలవాటు ఉంటుంది. ఒకరోజు ఆ అబ్బాయి సూర్య స్లీప్ వాక్ చేస్తూ ఇంటి పైకి వస్తాడు. అలాగే సూర్య అక్కడ నిలబడి వయలిన్ వాయిస్తూ ఉంటాడు. దాంతో ఆ శబ్దం విని సూర్య అమ్మ పరిగెత్తుకుంటూ సూర్య దగ్గరికి వచ్చి తన కొడుకుని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సూర్య పేరెంట్స్ ఇద్దరూ కూడా తమ కొడుకు ఉన్న సిచ్యువేషన్ గురించి డాక్టర్కి వివరిస్తారు. దాంతో డాక్టర్ సూర్య పేరెంట్స్ని చూసి, మరేం పర్వాలేదు, ఇలా జరుగుతూనే ఉంటుంది, నేను మెడిసిన్స్ రాసి ఇస్తాను, మీరు టైం టు టైం మీ అబ్బాయికి ఇస్తూ ఉండండి, ఖచ్చితంగా మీ అబ్బాయి నార్మల్ అవుతాడు అని డాక్టర్ చెప్తారు. కానీ సూర్య తల్లి అయిన అంజలికి మాత్రం ఇది అంతా నార్మల్గా అనిపించదు. ఏదో కొంచెం తేడాగా ఉంది అనిపిస్తూ ఉంటుంది. కానీ డాక్టర్ మాత్రం సూర్య పేరెంట్స్ని చూసి, ఇలా చూడండి, మీరు కొంచెం మీ అబ్బాయిని బయట తిప్పుతూ ఉంటే తన మనసుకి కూడా చాలా తేలికగా ఉంటుంది. అలా బయట చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటే తనంతట తానే నార్మల్ అవుతాడు అని చెప్తాడు. డాక్టర్ మాటలు విన్న సూర్య పేరెంట్స్ సూర్యని కొన్ని రోజులు బయట తిప్పడానికి సూర్య అమ్మ అంజలి ఊరికి వస్తారు. ఆ ఊరిలో అంజలి ఫ్యామిలీ వాళ్ళకి ఒక బంగ్లా ఉంటుంది. కానీ ప్రజెంట్ ఆ బంగ్లాలో ఎవరు ఉండకపోవడం వలన కొంచెం అది పాడై ఉంటుంది. ఆ బంగ్లాని 70 సంవత్సరాల క్రితం అంజలి తాత కలా ఠాకూర్ అనే ఒక వ్యక్తి నిర్మించి ఉంటాడు. ఇప్పుడు ఆ వ్యక్తి చనిపోయి ఉంటాడు. అలాగే అతని వారసులు కూడా ఎవరూ ఉండరు. అతని వంశం కేవలం సూర్య వల్లే వృద్ధి చెందుతుంది. సూర్య పెరిగి పెద్ద అయితే ఆ బంగ్లా ఠాకూర్ వంశానికి చెందిన సూర్యకి దక్కుతుంది. అంజలి తన కొడుకు సూర్య తన హస్బెండ్తో కలిసి ఆ బంగ్లాలోకి వచ్చిన తర్వాత అంజలి వాళ్ళ నాన్న ఫ్రెండ్ అయినటువంటి రాజు అనే వ్యక్తి వచ్చి వాళ్లను కలిసి ఆ బంగ్లా గురించి వివరిస్తూ, ఆ బంగ్లా కొంచెం పాడయింది, అందుకే మీరు ఇక్కడికి చాలా రోజుల తర్వాత వచ్చారు కాబట్టి మీకు ఫుడ్ చేసి పెట్టడం కోసం నేను బన్వారీ అని ఒక వ్యక్తిని ఇక్కడకు తీసుకొని వచ్చా అని చెప్తాడు. ఆ తర్వాత సూర్య గ్రామం అంతా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఒక జిలేబీ తయారు చేసే వ్యక్తి దగ్గరకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. అతని ద్వారా సూర్యకి దుర్గాబరి అనే ఒక అడవి గురించి తెలుస్తుంది. ఆ అడవిలో భూతం ఉందని గ్రామస్తులు నమ్ముతూ ఉంటారు. ఆ భూతం పెళ్లికూతురు బట్టల్లో తిరుగుతూ ఉండటం గ్రామస్తులు చూశారని, ఎవరికీ అడవిలోకి వెళ్లే ధైర్యం లేదు, ఆ అడవికి అసలు వెళ్ళవద్దు అని గ్రామస్తులు అంటూ ఉంటారని ఆ జిలేబీ వ్యక్తి సూర్యకి చెప్తూ ఉంటాడు. అతని మాటలు విన్న సూర్యకి కూడా చాలా కంగారు పడతాడు. ఒకరోజు కొంతమంది దేవుళ్ళు వేషధారణలో ఆ బంగ్లా దగ్గరికి వస్తారు. నిజానికి వారు మనీ అడగటానికి వచ్చి ఉంటారు. అయితే సూర్య ఫస్ట్ టైం అలాంటి వారిని చూడటం వలన వాళ్లతో పాటే వాళ్ల వెనకాలే ఇంటి నుంచి బయటకు వెళ్ళి వాళ్లనే ఫాలో అవుతూ సూర్యకు తెలియకుండానే తను దుర్గాబరి అడవిలోకి వెళ్ళిపోతాడు. తన భయాన్ని తగ్గించుకోవడానికి సూర్య వెంటనే తన దగ్గర ఉన్న ఫ్లూట్ ఊదటం మొదలు పెడతాడు. అయితే ఆ ఫ్లూట్ విని సూర్య దగ్గరికి భాను అనే పేరు గల ఒక మహిళ వస్తుంది. ఆమె నిజానికి మనిషి కాదు, ఆమె ఒక ఆత్మ. సూర్య ఆమెని అలానే చూస్తూ ఉంటాడు. దాంతో ఆ ఆత్మ, నేను ఒక ఆత్మనని, ఆ అబ్బాయి నన్ను ఎలా చూడగలుగుతున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. అలాగే నన్ను ఈ రోజు వరకు ఎవరూ చూడలేదు, నన్ను చూడగలిగిన ఫస్ట్ అబ్బాయివి నువ్వే, అందుకే చెప్తున్నా, ఇక్కడ ఇంకొకసారి కనిపించకు, నిన్ను నమిలి మింగేస్తాను అని చెప్పి భాను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సూర్య కూడా అక్కడ నుంచి వెళ్తూ ఒక టన్నల్ దగ్గరికి చేరుకుంటాడు. ఆ తర్వాత సూర్య ఆ టన్నల్ లోపలికి వెళ్లి చూడగా సూర్యకి మకాన్ అనే ఒక పేరు గల ఒక దొంగ కనిపిస్తాడు. ఇప్పుడు మకాన్ సూర్యని చూసి, ఈ టన్నెల్ గ్రామం లోపల వరకు ఉంది, ఈ టన్నెల్ సహాయంతోనే నేను మీ అమ్మ ఇయర్ రింగ్స్ దొంగలించాను అని చెప్పి ఇయర్ రింగ్స్ ని చూపిస్తాడు. ఆ తర్వాత మకాన్ సూర్యని చూసి, ఇక్కడ నేనుంటాను అని ఎవరికీ చెప్పకుండా ఉంటే నేను ఇయర్ రింగ్స్ నీకిచ్చేస్తాను అని చెప్తాడు. దానికి సూర్య కూడా ఒప్పుకొని ఆ ఇయర్ రింగ్స్ తీసుకొని తన ఇంటికి వెళ్తాడు. అయితే ఆ తర్వాత రోజు ఆ బంగ్లాలోని ఒక పాత రూమ్లో సూర్యకి మకాన్ మళ్ళీ కనిపిస్తాడు. తను సూర్యని చూసి, నువ్వు నాతో పాటు రా, నిన్ను టన్నెల్ లోపలికి తీసుకువెళ్ళి అంతా చూపిస్తాను, అప్పుడు నీకు టన్నెల్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు వెళ్తుందో బాగా తెలుస్తుంది అని అంటాడు.
ఆ మాటలు విన్న సూర్య కూడా మకాన్తో కలిసి వెళ్తాడు. అలా వెళ్తూ ఉండగా మకాన్ సూర్యాన్ని చూసి చాలా సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో ఆత్మలు నివాసం ఉండేవి. అప్పుడు తాంత్రికులు అందరూ కలిసి ఆ ఆత్మలకు ముక్తి ఇచ్చే విధంగా ఒక మంత్రాన్ని కనుక్కున్నారు. ఎందుకంటే ఆ ఆత్మలు గ్రామంలోని వారికి ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసమే ఆ మంత్రాన్ని కనుక్కున్నారు. అయితే ఆ మంత్రాన్ని గ్రామంలో ఎక్కడో దాచిపెట్టారు. కానీ మా తాత ఆ మంత్రాన్ని దొంగలించాడు. మా తాత కూడా ఒక పెద్ద దొంగ నాలానే. అయితే అతని దౌర్భాగ్యం కొద్దీ ఆ మంత్రం చదవడం రాలేదు. ఆ మంత్రాన్ని ఎలా చదవాలో అసలు తెలియలేదు అని చెప్తాడు. మకాన్ మాటలు విన్న సూర్య ఆత్మలకు ముక్తిని ఇచ్చే గొప్ప మంత్రం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత సూర్య భాను ఆత్మని కలవడానికి మళ్ళీ దుర్గాబరి అడవికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక భాను సూర్యను చూసి, నువ్వు అసలు నన్ను ఎలా చూడగలిగావో నాకు తెలిసిపోయింది. ఎందుకంటే నువ్వు కొలార్ ఠాకూర్ వంశానికి చెందినవాడివి. అతను ఈ గ్రామానికి ఒక తాంత్రికుడు కూడా. నువ్వు అతని వంశానికి చెందిన ఆఖరి వారసుడివి. అందువల్ల కొలార్ ఠాకూర్ కి ఉన్న కొన్ని శక్తులు నీ లోపలికి కూడా వచ్చాయి. ఆ శక్తుల వల్లే నువ్వు నన్ను చూడగలుగుతున్నావు. కొలార్ ఠాకూర్ ఒక తాంత్రికుడు. అతని దగ్గర ఒక భూత శక్తి ఉండేది. అదేవిధంగా అతను ఆత్మల్ని చూసి మాట్లాడగలడు అని చెప్పి భాను తన గురించి కూడా సూర్యకి చెప్పడం మొదలు పెడుతుంది. భాను ఒక విధవ. ఆమె భర్త చనిపోయి ఉంటాడు. కానీ భానుకి ఈ దుర్గాబరి నుంచి పిల్లలు ఏడ్చే శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అలా ఎందుకు వినిపిస్తుందో తెలుసుకోవడం కోసం భాను తన నాన్నతో కలిసి కొలార్ ఠాకూర్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు కొలార్ ఠాకూర్ భాను ఫాదర్ని చూసి, భానుకి ఇంకా వయసుంది. భానుకి మళ్ళీ పెళ్లి చేయి. భానుకి పిల్లలు లేరు. అందువలన తనకి అలాంటి శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇదంతా కేవలం తన భ్రమ. భానుకి మళ్ళీ పెళ్లి అయితే తను అంతా నార్మల్ అవుతుంది అని చెప్తాడు. అతని మాటలు విన్న భాను నాన్న తనకి ఉన్న పొలం మొత్తం అమ్మి భాను పెళ్లిని మళ్ళీ చేయాలి అనుకుంటాడు. పెళ్లి కోసం తన నాన్న ఉన్నదంతా అమ్మేశాడు అని భానుకి చాలా బాధ కలుగుతుంది. ఈ పెళ్లిని ఆపడానికి భాను ఇంటి నుండి వెళ్లిపోతుంది. కానీ భాను దుర్గాబరి అడవిలోకి వెళ్ళగానే వెనక నుంచి ఎవరో తన మీద దాడి చేస్తారు. ఎంతలా దాడి చేస్తారు అంటే భాను ప్రాణం పోయే అంతలా దాడి చేస్తారు. నిజానికి భాను తనని చంపిన వ్యక్తి ఫేస్ ని కూడా అసలు చూసి ఉండదు. అందువలనే తన ఆత్మ ఇంకా అలా తిరుగుతూ ఉంటుంది. అయితే నేను చనిపోయాను అని మా నాన్నకి తెలియగానే ఆ బాధని తట్టుకోలేక మా నాన్న కూడా చనిపోయారు. నన్ను చంపింది ఎవరో తెలిసినప్పుడు నాకు ముక్తి దొరుకుతుంది. నేను చనిపోయిన తర్వాత దుర్గాబరి అడవిలో నుంచి వచ్చే పిల్లల శబ్దాల గురించి నాకు తెలిసింది. ఇక్కడ ఎంతమంది పిల్లల ఆత్మలు కూడా ఉన్నాయి. ఆ పిల్లల ఆత్మలకి ముక్తి దొరికింది. ముక్తి దొరికిన ఆత్మలు ఏంజెల్స్గా మారిపోతారు. కానీ ఇంతమంది పిల్లల ఆత్మలు దుర్గాబరిలో ఉన్న బావిలో నుంచి ఎందుకు బయటకు వస్తున్నాయో దాని గురించి కూడా నాకు అసలు తెలియలేదు అని భాను సూర్యకు మొత్తం చెప్తుంది. భాను బాధాకరమైన స్టోరీని విన్న సూర్య డైరెక్ట్గా మకాన్ దగ్గరికి వచ్చి, మీ దగ్గర ఉన్న ఆ మంత్రం బుక్ నాకు ఇవ్వు. ఆ మంత్రం ద్వారా నేను భాను ఆత్మకి ముక్తిని ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్తాడు. సూర్య చాలా పట్టడం వలన మకాన్ వెంటనే ఈ బుక్ చదవడం నాకు రానప్పుడు నా దగ్గర ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి అని వెంటనే ఆ బుక్ని సూర్యకి ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. ఆ రోజు రాత్రి సూర్య స్లీప్ వాక్ చేస్తూ ఇంటి బయటకు వస్తాడు. అప్పుడే అక్కడికి భాను ఆత్మ వచ్చి సూర్యని స్పృహలోకి తీసుకువస్తుంది. ఆ తర్వాత రోజు రాజు అంజలి దగ్గరకు వచ్చి, చూడమ్మా, నేను సూర్యని చాలాసార్లు దుర్గాబరి అడవిలోకి వెళ్ళడాన్ని చూశాను. ఆ ప్లేస్ పిల్లలకి అంత మంచిది కాదు. సూర్యని అక్కడికి వెళ్ళనివ్వకుండా చెయ్యి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ మాటలు విన్న అంజలి వెంటనే సూర్య దగ్గరికి వెళ్ళి, నువ్వు ఆ ప్లేస్ కి వెళ్ళవద్దు అని చెప్పడంతో సూర్య కూడా, సరే ఇప్పటి నుంచి నేను అక్కడికి వెళ్ళనమ్మా అని చెప్తాడు. ఆ తర్వాత సూర్య మకాన్ సీక్రెట్ గా కొలార్ ఠాకూర్ రూమ్ లోకి వచ్చి ఆ దుర్గాబరి గురించి తెలుసుకోవడానికి ఆ రూమ్ లో అంతా వెతుకుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి లాక్ చేసి ఉన్న ఒక బాక్స్ కనిపిస్తుంది. వెంటనే ఆ బాక్స్ ని ఓపెన్ చేయగా కొలార్ ఠాకూర్ డైరీ ఒకటి దొరుకుతుంది. ఆ డైరీలో, ఈ పెయిన్ ని నేను అసలు తట్టుకోలేను. నా వల్ల భానుకి జరిగిన దానికి శిక్ష నా వంశానికి మొత్తానికి పడుతుంది. నా వంశాన్ని నేను అలాంటి ప్రమాదంలో పడేయాలి అనుకోవడం లేదు. అందువలనే భాను ఆత్మ నా వంశాన్ని ఏమీ చేయకుండా ఉండటానికి
చెప్పటానికి నేనే చనిపోతున్నా అని ఉంటుంది. ఇది మొత్తం చదివిన సూర్య మరియు మకాన్ కూడా చాలా కంగారు పడతారు. అసలు కాలా ఠాగూర్ ఎందుకు అలా రాశాడు అని వాళ్ళకేమీ అర్థం కాదు. కొంచెం సేపటి తర్వాత మౌర్య అనే పేరు గల ఒక ముసలి వ్యక్తి అంజలి దగ్గరకు వస్తాడు. నిజానికి అతడు కాలా ఠాగూర్ దగ్గర పనిచేసి ఉంటాడు. అతను అంజలిని చూసి మీ అబ్బాయి ప్రాణ ప్రమాదంలో ఉంది అని చెప్పి కాలా ఠాగూర్ అసలు నిజ స్వరూపాన్ని చెప్పడం మొదలు పెడతాడు. నిజానికి కాలా ఠాగూర్ చదివే మంత్రాలు అన్నీ కూడా బ్లాక్ మ్యాజిక్ కి సంబంధించినవి అయి ఉంటాయి. కాలా ఠాగూర్ ఏ సమస్యలనైనా పరిష్కరించడానికి అందరికీ కూడా మనుషుల్ని బలివ్వాలి అనే సొల్యూషన్ ని చెప్తాడు. ముఖ్యంగా పిల్లల ప్రాణాలు ఎటువంటి సమస్య అయినా పిల్లల్ని బలిస్తే పని అవుతుంది అని అందరికీ చెప్తుంటాడు. అయితే ఎవరికి అయితే కాలా ఠాగూర్ బలి ఇవ్వాలి అనుకుంటాడో దుర్గాబరి అడవిలో ఉన్న బావిలో పడేస్తూ ఉంటాడు. అందువల్లే ఆ బావి నుంచి పిల్లల అరుపులు శబ్దాలు వినిపిస్తుంటాయి. భాను దీని గురించి కాలా ఠాగూర్ ని చెప్పగానే కాలా ఠాగూర్ భాను తండ్రికి భానుకి మళ్ళీ పెళ్లి చేయమని సలహా ఇస్తాడు. కానీ కాలా ఠాగూర్ తన మనసులో మాత్రం భానుకి నా మీద డౌట్ వచ్చింది అని అనుకుంటూ ఉంటాడు. అలాగే ఈ భాను ఎప్పటికైనా బలించే నా పనికి అడ్డు తగులుతుంది అని కాలా ఠాగూర్ ఆలోచించి భాను పెళ్లి వద్దు అని దుర్గాబరి అడవిలోకి రాగానే సరిగ్గా అదే సమయంలో కాలా ఠాగూర్ భాను మీద దాడి చేసి చంపేస్తాడు. అందువలన కాలా ఠాగూర్ తన డబ్బుకు శిక్ష భాను నా వంశానికి మొత్తానికి వేస్తుంది అని రాసి తాను ఆత్మహత్య చేసుకొని ఉంటాడు. ఇదంతా చెప్పిన తర్వాత మౌర్య అంజలిని చూసి భాను ఆత్మకి శాంతికి కేవలం ఒక పని చేసినప్పుడు మాత్రమే కలుగుతుంది. ఆ పని ఏమిటంటే కాలా ఠాగూర్ పూర్తి ఫ్యామిలీ వంశాన్ని అంతం చేసినప్పుడే భాను ఆత్మకి శాంతి కలుగుతుంది. కాలా ఠాగూర్ చివరి వంశం సూర్య. భాను సూర్యని చంపినప్పుడే తనకి విముక్తి కలుగుతుంది. అందువలనే నువ్వు నా మాట విని సూర్యని ఇక్కడ నుంచి తీసుకు వెళ్ళిపోవాలి. లేదంటే సూర్య ప్రాణాలకి ప్రమాదం ఉంది అని చెప్తాడు. అయితే ఆ మాటలన్నీ కూడా దూరంగా నిలబడి భాను మరియు సూర్య ఇద్దరూ వింటారు. భాను తన చావుకి నిజమైన కారణం తెలుసుకొని ఏడుస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అయితే భాను తనని చంపడానికి ప్రయత్నిస్తుంది అని సూర్య ఆలోచించి దానికంటే ముందుగా నేను భాను ఆత్మకి ముక్తి ఇవ్వాలి అని డిసైడ్ అయ్యి ఆ మంత్రం ఉన్న బుక్ ని తీసుకొని ఆ టన్నెల్ లోపలికి వచ్చి రిచువల్ చేసి దాని భాను ఆత్మకి ముక్తి ఇవ్వాలి అని డిసైడ్ అవుతాడు. టన్నెల్ లోపలికి వచ్చాక సూర్యకి ఒక రూమ్ కనిపిస్తుంది. ఆ రూమ్ లోపల అన్ని మంత్రాలకి సంబంధించిన సింబల్స్ ఉంటాయి. వాటిని చూడగానే సూర్యకి ఇవి నిజంగానే మంత్రానికి సంబంధించిన సింబల్స్ కావు, మ్యూజికల్ నోట్ సింబల్స్ అని తెలుస్తున్నాయి. అయితే ఆ మ్యూజికల్ నోట్ సింబల్స్ ని అనుసరించి ఫ్లూట్ ఊదితే భాను ఆత్మకి శాంతి కలుగుతుంది అని ఆలోచించి వెంటనే ఫ్లూట్ ని ఊదటానికి ట్రై చేస్తాడు. ఆ సమయంలో కళ్ళు తిరిగి సూర్య కింద పడిపోతాడు. దాంతో మకాన్ వెంటనే సూర్యని ఇంటి వద్ద వదిలిపెడతాడు. సూర్య హెల్త్ పాడైనందువలన ఒక డాక్టర్ వచ్చి సూర్యకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత డాక్టర్ సూర్యని తొందరగా సిటీకి తీసుకొని వెళ్ళాలి, లేదంటే సూర్యకి హెల్త్ ఇంకా ఎక్కువ పాడవుతుంది అని సలహా ఇస్తాడు. కానీ ఆ రోజు రాత్రి భాను అంజలిని కూడా ఆవహించి తనని కూడా స్లీప్ వాకింగ్ చేపిస్తుంది. ఎందుకంటే అంజలి పైనుంచి క్రింద దూకి చనిపోవాలి అని అలా చేస్తుంది. దీనికి కారణం అంజలి సూర్యాని తిరిగి తీసుకువెళ్ళాలి అనే నిర్ణయం భానుకి అస్సలు నచ్చదు. అందుకే అంజలిని చంపేయాలి అనుకుంటుంది. కానీ అప్పుడే సూర్య బుక్ లో ఉన్న మ్యూజిక్ ని ప్లే చేస్తాడు. ఆ మ్యూజిక్ ని విని ఒక్కసారిగా భాను ఆత్మ మాయమైపోతుంది. ఈ విధంగా అంజలి ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటుంది. ఆ తర్వాత సూర్య తిరిగి సిటీకి వెళ్ళడానికి రెడీ అవుతుంటాడు. ఆ మ్యూజిక్ ద్వారా తాను భాను ఆత్మకి ముక్తిని ఇచ్చాను అని, ఇక నుంచి భాను తన దగ్గరికి రాదు అని సూర్య ఆలోచించి సిటీకి వెళ్లే ముందు సూర్య ఆఖరిసారిగా దుర్గాబరి అడవి దగ్గరికి వచ్చి సూర్య భానుని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ముక్తి దొరికిన ఆత్మలు ఏంజల్స్ గా మారుతాయి అని భాను చెప్పిన మాటలు సూర్యకి గుర్తుంటాయి. కానీ భాను ఏంజల్ రూపంలో సూర్యకి అసలు కనిపించదు. అందువలన సూర్య చాలా నిరాశతో అక్కడ నుంచి వెళ్తాడు. ఎందుకంటే తనకి భానుతో మాట్లాడుతుంటే చాలా బాగుంటుంది. కానీ సూర్య సిటీకి తిరిగి వెళ్లే దారిలో సూర్యకి ఒక గోల్డెన్ ఫ్యాన్ కనిపిస్తుంది. అది ఎప్పుడూ కూడా భాను దగ్గరే ఉండేది. అప్పుడు సూర్యకి అంటే భాను ఇంకా తన చుట్టుప్రక్కలే ఉంది, ఇంకా తనకి ముక్తి దొరకలేదు అని అర్థమవుతుంది. అక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. కానీ ఈ మూవీలో భాను సూర్యని చంపి ముక్తిని పొందాలి అనుకుంటుందా, లేదా తనకి ముక్తి అవసరం లేకుండానే ఎప్పటికీ సూర్యతోనే ఉండాలి అనుకుంటుందా అనే విషయాన్ని మాత్రం చూపించలేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి.